ఫీజు కట్టలేదని స్కూల్‌కి రానివ్వలేదు. కానీ ఆ రోజు జాన్ తీసుకున్న ఒక నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. జాన్ అనే ఒక 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి తండ్రి లేడు. తన తల్లికి ఫీజు కట్టే డబ్బులు లేవు. ఒకరోజు స్కూల్ గేటు దగ్గర టీచరు గట్టిగా చెప్పింది, ఫీజు కట్టకపోతే ఇంక నుంచి స్కూల్‌కి రావద్దు అని. జాన్ తల వంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడే రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బులున్నాయి. జాన్ స్నేహితుడు, ఒరే ఆ పర్సులో ఏమున్నాయిరా అని అడిగితే, ఇందులో చాలా డబ్బులు, విలువైన కార్డ్స్ ఉన్నాయిరా అని చెప్తాడు. జాన్ స్నేహితుడు, నువ్వు అదృష్టవంతుడురా, ఈ అమౌంట్ తీసుకుని ఫీజు కట్టేసేయ్ అని చెప్తాడు. అప్పుడు జాన్ అంటాడు, దొంగతనం చేయొద్దని మా అమ్మ చెప్పిందిరా. ఇంతలో అక్కడికి ఆ పర్సు యజమాని వచ్చాడు. జాన్ అందులోంచి ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చేశాడు. అప్పుడు అతను ఆ పర్సులో నుండి కొంత డబ్బులు తీసివ్వబోతుంటే, వద్దు సార్, మీ పర్సు పోయింది, అది నాకు దొరికింది, తిరిగి మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. నేను చేసిన మంచితనాన్ని నేను నమ్ముకోలేను సార్. మా అమ్మ చెప్పింది, ఏ రోజు కూడా మంచితనాన్ని నమ్ముకునే ప్రయత్నం చేయొద్దు అని. అతను జాన్ నిజాయితీకి సంతోషించాడు. మరుసటి రోజు ప్రిన్సిపాల్ పిలుస్తుంది. అప్పుడు, నిన్న ఏదో పర్సు దొరికిందంట కదా నీకు అని అడిగితే, అవును మేడం, నేను అందులోంచి ₹1 కూడా తీసుకోకుండా తిరిగిచ్చేశా. ఆయన ఎవరో కాదు, నా భర్త. అంతేకాదు, ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి యజమాని కూడా. ఆయన నీ గురించి అంతా తెలుసుకుని నీ చదువుకయ్యే మొత్తం ఖర్చు తానే చూసుకుంటానని చెప్పారు. ఆ పిల్లవాడి నిజాయితీకి ఊహించని బహుమానాన్ని పొందుకున్నాడు. ఈ కథ మీకు నచ్చిందా? ఎస్ అని కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.